దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరినీ మరొకసారి మరీమంత దయ్యమందు అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మన ధ్యానాంశంలో మరీ తల్లికి గురుత్వానికి ఉన్నటువంటి అనుబంధాన్ని ధ్యానించుకోబోతూ ఉన్నాం. గత 2-3 వారాలుగా ఇదే అంశాన్ని గురించి ధ్యానించుకున్నాం. ఈ గత 2-3 వారాలుగా మనం ధ్యానించుకున్న అంశాల్లో మరీ తల్లిని గురువుని దేవుడు పిలిచిన విధానం, మరీ తల్లిని గురువుని దేవుడు పవిత్రపరిచిన విధానం, మరీ తల్లి గురువు ఏ విధంగా దైవ మనస్సుగా ఒకరికొకరు అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నారు, మరీ తల్లి గురువు ఆధ్యాత్మిక జీవితంలో తల్లి బిడ్డల యొక్క అనుబంధంతో ఏ విధంగా ఈ లోక జీవితంలో దేవుని యొక్క రక్షణ ప్రణాళిక పరిపూర్తి చేస్తూ ఉన్నారు, సాతాను శపించిన శాపానికి మరీ తల్లికి ఇచ్చినటువంటి వరానికి శ్రీ సంతానం అనేటువంటి ఆ మాటని ఈ గురువు మరీ తల్లి ఏ విధంగా తమ జీవితాల్లో ఆధ్యాత్మికంగా ప్రభు యొక్క రక్షణ కార్యక్రమాన్ని కొనసాగించడానికి సార్థకం చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలని కొన్ని ఘట్టాల ద్వారా మనం విన్నాం. ఈరోజు అదే అంశాన్ని మనం కొనసాగిస్తూ ఈరోజు ధ్యానాంశంలో శిలువ క్రింద నిలబడినటువంటి మరీ తల్లితో పాటు ఇంకొక ఇద్దరు మరియమ్మల యొక్క వ్యక్తిత్వంతో గురువు యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు, లేకపోతే పోల్చవచ్చు, వాళ్ళని ఏ విధంగా గురువు ఆదర్శంగా తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని మరీ తల్లి గురుత్వానికి ఉన్నటువంటి అంశంలో మళ్ళీ మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు తన రక్షణ ప్రణాళికలో ఆఖరి ఘట్టం పరిపూర్తి చేసేటువంటి ఆ సమయంలో, అనగా శిలువ మీద వేలాడేటప్పుడు ఆయనతో పాటుగా ఆయన ప్రేమించిన శిష్యుడు యోహాను గారు, అదేవిధంగా ఆయనకి జన్మనిచ్చినటువంటి తల్లి, తన రక్షణ ఉద్యమంలో ఆయనకి విన్నంటి ఉండి నడిపించినటువంటి మరీ తల్లి, ఆమెతో సహకరించినటువంటి మరి ఇద్దరు ప్రముఖమైనటువంటి మరియమ్మలని యేసు శిలువ క్రింద ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అందులో మొట్టమొదటి స్త్రీని మనం చూసినట్లయితే మరీ తల్లి మరియమ్మ. ఈ స్త్రీకి గురుత్వానికి ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది అంటే, మరీ తల్లి దేనికి గుర్తు? పరిశుద్ధత్వానికి గుర్తు, బ్రహ్మచర్య జీవితానికి గుర్తు. ఆమె కన్యత్వం చెడకుండా తన కుమారునికి జన్మనిచ్చింది అంటున్నాం కదా. ప్రవక్తల యొక్క ప్రవచనాల్లో కూడా నిత్యకన్యక అనేటువంటి మనం వింటూ ఉన్నాం కదా. అనేక స్తోత్రావళిలో కూడా కన్యపుత్రుడు అనేటువంటి మాటను మనం వింటూ ఉన్నాం కదా. కాబట్టి తన కన్యత్వం అంటే బ్రహ్మచర్యం అనేది చెడకుండా దేవుని కుమారునికి జన్మనిచ్చినటువంటి ఏకైక పవిత్ర శ్రీమూర్తి మరీ తల్లి. ప్రతి గురువు కూడా ఈ లోక జీవన యాత్రలో గురుత్వ జీవితంలో బ్రహ్మచారిగానే ఉంటూ ఉన్నారు. బ్రహ్మచర్య జీవితం ద్వారానే అనేక మందికి బిడ్డలు కాగలుగుతూ ఉన్నారు. బ్రహ్మచర్య జీవితం ద్వారానే మరీ తల్లి అశేషమైనటువంటి ప్రజలకి తన మాతృత్వాన్ని ఏ విధంగా పంచగలిగింది అనేది మనం ఒకసారి అర్థం చేసుకుంటే, ఈ బ్రహ్మచారి గురువు కూడా ప్రతి వ్యక్తికి కూడా యేసు ప్రేమలో పాత్రుడైనటువంటి ప్రతి వ్యక్తికి, విశ్వాసంలో జీవించేటువంటి ప్రతి వ్యక్తికి కూడా తండ్రి అవుతూ ఉన్నాడు. వివాహ జీవితం ద్వారా ఏ వ్యక్తి అయినా, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, కొద్దిమందికే తండ్రి కాగలడు, తల్లి కాగలదు. ఆ కొద్దిమంది బహుశా ఒక 20-25 పిల్లలు మించి ఉండకపోవచ్చు. కానీ బ్రహ్మచర్య జీవితం ద్వారా ప్రతి కన్యాశ్రీ కానీ, లేకపోతే ప్రతి గురువు కానీ, మరి ముఖ్యంగా మనం ధ్యానించుకునేటువంటి మరీ తల్లి కానీ ఎంతమందికి తల్లి కాగోతూ ఉన్నారు. తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారని మరీ తల్లి చెప్తూ ఉన్నారే. ఏంటి ఆ ధన్యత? మాతృత్వమే. ప్రతి స్త్రీకి కూడా భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం మాతృత్వం. ప్రతి స్త్రీ కూడా వివాహం అనే వెంటనే తల్లి కావాలని కలలుగంటూ ఉంటుంది. ఆ కళ్ళగనేటువంటి ఆ జీవితంలో ఒక తల్లి మాతృత్వ భాగ్యానికి నోచుకుందంటే ఆ తల్లి యొక్క ఆనందాన్ని మనం ఊహించలేం కదా. కాబట్టి మాతృత్వానికి నోచుకున్న ప్రతి స్త్రీ కూడా తన కన్యత్వాన్ని కోల్పోతూ ఉంటుంది. అక్కడ ఆమె కన్యత్వం ఉండదు, కన్యగా ఉండటానికి అవకాశం లేదు. కానీ కన్యగా ఉండేటువంటి అవకాశాన్ని ఒక్క మరీ తల్లికి మాత్రమే ఇచ్చాడు దేవుడు. బ్రహ్మచారిగా ఉండి కూడా అనేక మందికి తండ్రిగా ఉండేటువంటి అవకాశాన్ని ఒక గురువుకు మాత్రమే ఇచ్చాడు దేవుడు. కాబట్టి ప్రతి వాళ్ళు ఆయన్ని గురువు ఫాదర్ అని పిలుస్తూ ఉంటారు, తండ్రి అని పిలుస్తూ ఉంటారు కదా. కాబట్టి ఏ బాధ వచ్చినా ఏదొచ్చినా సరే చాలామంది విశ్వాసంతో నమ్మకంతో ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనందరికీ తండ్రిగా ఉన్నటువంటి గురువు దగ్గరకు వచ్చి తమ సాధక బాధకాలను విన్నవించుకుంటూ ఉంటారు. కాబట్టి బ్రహ్మచారిగా ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధత్వాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధత్వం లేకపోతే బ్రహ్మచారి జీవితానికి అవకాశం అర్థమే లేదు కదా.
కాబట్టి మరీ తల్లి కూడా బ్రహ్మచారిగా ఉంటూ తన జీవితంలో పరిశుద్ధత్వాన్ని ఈ లోకానికి నిఖచ్చిగా బోధించినటువంటి, ఆదర్శంగా చూపించినటువంటి వ్యక్తి. పరిశుద్ధ మరియమ్మ అంటున్నాం కదా, పరిశుద్ధురాలు కాబట్టే సర్వేశ్వరునికి మాత అయింది ఆవిడ, సర్వేశ్వరునికి తల్లి అయింది. పరిశుద్ధులైనటువంటి దేవుణ్ణి తన గర్భంలో ఆహ్వాన్ని ఇముడ్చుకోగలిగినటువంటి వ్యక్తి అయింది. మనం అందరం చెప్తూ ఉంటాం, యేసుక్రీస్తు సమాధిలో ఉంచబడిన తర్వాత 3 రోజుల కాలం అందులో ఉన్నాడని. వాస్తవానికి మన విశ్వాస ప్రమాణంలో ఏం చెప్తూ ఉన్నాం, ఆయన సమాధి చేయబడిన వెంటనే పాతాళాన్ని దిగి వెళ్ళాడని చెప్తూ ఉన్నాం. అంటే ఆయన 3 రోజులు దాంట్లో లేడనేది మన విశ్వాస ప్రమాణంలో ఒప్పుకుంటున్నాం కదా. కానీ మరి తల్లి గర్భంలో ఎంతకాలం ఉన్నాడు ఆయన? 9 నెలల కాలం ఉన్నాడు. కొద్ది క్షణాలు మాత్రమే భూమిలో ఉండటానికి అవకాశం లేనటువంటి ఆయన మరీ తల్లి యొక్క గర్భంలో 9 నెలల కాలం ఉన్నాడు. ఎందుకంటే ఆయనను భరించేటువంటి ఆ పరిశుద్ధత్వం కానీ ఆ శక్తి కానీ ఆ మరీ తల్లికి మాత్రమే ఉన్నది. అది ఏ విధంగా ఆమెకు సంక్రమించిందంటే ఆమె పరిశుద్ధ జీవితం ద్వారా, దేవుని యొక్క విశ్వాసం ఆమె తరించడం ద్వారా. విశ్వాస జీవితంలో ఎవరైతే తరిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా పరిశుద్ధులు అవుతూ ఉంటారు కదా. కాబట్టి పరిశుద్ధత్వం అనేది ఒక వ్యక్తి నీతిమంతుడిగా పరిగణించబడటం ద్వారా పరిశుద్ధత్వాన్ని తన జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాడు, పరిశుద్ధుడిగా మారుతూ ఉన్నాడు. ఎవడు నీతిమంతుడు? రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెబుతూ ఉన్నారు కదా, ఈ లోకంలో ఒక్కడో నీతిమంతుడు లేడు, కానీ ఒకనికి విశ్వాసం అతను నీతిమంతునిగా ఎంచుతూ ఉన్నది. విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా పరిగణించబడుతూ ఉంటాడు. నీతిమంతుడిగా పరిగణించబడినటువంటి ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా రూపాంతరం చెందుతూ ఉంటాడు. కాబట్టి ఈ 3 కూడా మరీ తల్లి యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 3 కూడా ప్రతి గురువు యొక్క జీవితంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత ఏ వ్యక్తి అయితే పరిశుద్ధుడిగా రూపాంతరం చెందాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి, ప్రతి వ్యక్తి కూడా బ్రహ్మచారి కాకపోయినా సరే పరిశుద్ధుడిగా తన విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా పరిగణించబడాలి. రెండోది, ఇక్కడ మనం ధ్యానించుకునేటువంటి అంశం గురుత్వానికి మరీ తల్లికి ఉన్నటువంటి సంబంధం కాబట్టి ప్రతి గురువుని కూడా దేవుడు సమస్తాన్ని వదిలి రమ్మంటున్నాడు. ఈ లోకంలో కథోలిక గురువులు ఎవరున్నారు వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు? లేకపోతే దాంపత్య జీవితంలో, కుటుంబ జీవితంలో తమ ఈ ప్రేషిత కార్యక్రమాన్ని కొనసాగించేటువంటి కథోలిక గురువులు ఎవరున్నారు? ఎవరూ లేరు దాదాపు. ఎందుకంటే అలా ఉన్నట్లయితే ఈ కార్యక్రమానికి లేకపోతే ఈ పనికి అతడు మనస్ఫూర్తిగా తన జీవితాన్ని అంకితం చేయలేడు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని బిడ్డే కదా. దేవుని బిడ్డ అయిన ప్రతి వ్యక్తిని కూడా సంరక్షించవలసిన బాధ్యత ప్రతి గురువు మీద కూడా ఉన్నది కదా. సంసార జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి ప్రతి గురువు కూడా దేవుని బిడ్డలను సంరక్షించేటువంటి కార్యక్రమానికి ఎందుకు ముందుకు వస్తాడు? ఎందుకంటే తన బిడ్డలకు న్యాయం చేయాలి, తన కుటుంబానికి న్యాయం చేయాలి. మరి అలాంటప్పుడు దేవుని కుటుంబానికి న్యాయం చేసేటువంటి అవకాశం ఎక్కడ లభిస్తూ ఉంటుంది? మరీ తల్లి కూడా దేవుని కుమారునికి తల్లిగా ఉండటానికి మాత్రమే ఎన్నిక చేయబడింది, కానీ వేరే బిడ్డలకి తల్లిగా ఉండటానికి ఎన్నిక చేయబడలే. చాలామంది చెబుతూ ఉంటారు మరీ తల్లికి ఇంకా బిడ్డలు ఉన్నారనేటువంటి విషయం. దాని అంశాన్ని ఇదివరకే మనం మరీ తల్లికి యేసుక్రీస్తు కాకుండా ఇంకా పిల్లలు ఉన్నారనేటువంటి ధ్యానాంశంలో ధ్యానించుకున్నాం. మరీ తల్లికి యేసుక్రీస్తు కాకుండా పిల్లలు ఉండటానికి ఏమాత్రం కూడా అవకాశం లేదని ఒక చిన్న ఉదాహరణగా ఇక్కడ మనం దాన్ని మరొకసారి ధ్యానించుకున్నాం. ఏంటంటే ఎజికేలు ప్రవక్త గ్రంథంలో ఒక మాట మనం వింటూ ఉన్నాం, ఒకమారు దేవుడు ప్రవేశించిన ద్వారం శాస్త్రంగా మూసివేయబడుతుందని. దాంట్లోకి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు, ఆ ద్వారంలో ఎవరి కోసం తెరవబడదు. మరి యేసుక్రీస్తు దేవుడైతే ఒకసారి మరీ తల్లి గర్భంలో ప్రవేశించినటువంటి ఆ గర్భంలోకి మరొక వ్యక్తి వెళ్ళడానికి ఎలాంటి అవకాశం ఉంటుంది చెప్పండి? ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఆయన దేవుడు కాదు. మరీ తల్లికి ఇంకా పిల్లలు ఉన్నట్లయితే ఆయన సోదరులు అనేటువంటి వాళ్ళు ఆయన బంధువర్గానికి చెందిన వాళ్ళని పారంపర్య చరిత్రలో మనం ఇదివరకే ధ్యానించుకున్నాం. కాబట్టి యేసుక్రీస్తు కాకుండా ఇంకా మరీ తల్లికి పిల్లలు ఉన్నారు, ఆమె సంసార జీవితాన్ని జీవించిందంటే యేసుక్రీస్తు పరిశుద్ధత ఉంది ఇక్కడ, ఆయన మనలాంటి మనిషి కదా. ఎందుకంటే పరిశుద్ధురాలు కాబట్టి ఆమె దేవుని యొక్క వెలుగుతో నింపబడింది. నీతి సూర్యుని తన గర్భంలో మొయ్యగలిగింది. నీతి సూర్యుని యొక్క వెలుగుతో ఆమె ప్రత్యక్షం కాగలిగింది. ఎవరు మంటల్లోకి వెళ్ళి కాపురం ఉంటారు, ఎవరు మంటల్లో జీవిస్తూ ఉంటారు, మానవ మాత్రలు ఎవరికి అవకాశం లేదు. కాబట్టి దర్శనా గ్రంథంలో ఆమెను చూస్తున్నాం కదా, దేవుడు అపోస్తులుడైన యోహానుకు చూపించినటువంటి సన్నివేశం, సూర్యుడే ఆమె వస్త్రాలని. మరి అలాంటి సన్నివేశంలో ఎవరు ఆమె గర్భంలోకి యేసుక్రీస్తు కాకుండా వెళ్ళి నివాసం ఉండటానికి అవకాశం ఉంటుంది? నీతి సూర్యుడైనట్టు ఆయన మాత్రమే ఆమె గర్భంలో జీవించాడు కాబట్టి
ఆ నీతి సూర్యుని యొక్క వెలుగుతోనే ఆమె ప్రకాశిస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రభువు చెబుతూ ఉన్నారు కదా, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను అనుసరించేటువంటి వాడు అంధకార చీకట్లో నడవక నిత్యజీవపు వెలుగులో నడుస్తాడని చెప్తూ ఉన్నారు కదా. ఆ నిత్యజీవపు వెలుగే ఆమె చుట్టూ కూడా ప్రకాశిస్తూ ఉన్నది. ఆ వెలుగుతోనే ఆమె ఆవరించబడింది. ఆ వెలుగుతోనే ప్రతి గురువు కూడా ఆవరించబడుతూ ఉన్నాడు. గురుత్వ అభిషేక సమయంలో పీఠాధిపతి ఆయన మీద ఒక పట్టు వస్త్రాన్ని కప్పుతూ ఉన్నాడు. పట్టు వస్త్రం అనేది దేని గుర్తు? అధికార బదిలీకి గుర్తు, లేకపోతే ఆత్మ బదిలీకి గుర్తు. మనం రాజుల గ్రంథంలో చూస్తూ ఉన్నాం, ఏలియా ప్రవక్త తన పని పరిపూర్తి అయిన తర్వాత తన అంగవస్త్రాన్ని ఎలీషా ప్రవక్త మీద కప్పాడు. కారణం ఏంటంటే తన దగ్గర ఉన్న శక్తిని బదిలీ చేస్తూ ఉన్నాడు. ఆ బదిలీ చేసేటప్పుడు ఇరువురు కూడా బ్రహ్మచారులే. ఏలియా ప్రవక్త బ్రహ్మచారి, ఎలీషా ప్రవక్త బ్రహ్మచారి. వీళ్ళిద్దరి జీవితంలో కూడా బ్రహ్మచారులుగా తమ పరిశుద్ధత జీవితాన్ని కొనసాగించినటువంటి వాళ్ళే. కాబట్టి బ్రహ్మచారి పరిశుద్ధుడైనటువంటి ఏలియా ప్రవక్త తన పై వస్త్రాన్ని ఎలీషా ప్రవక్త మీద కప్పటం ద్వారా ఆనాడు దేవదూత మరీ తల్లితో చెప్పినటువంటి మాట, పరిశుద్ధాత్మ నీపై వేయించును అనేటువంటి మాట ఇక్కడ అక్షరాల జరుగుతుంది. ప్రతి గురువు కూడా మరీ తల్లి యొక్క ఆదర్శాన్ని అనుసరిస్తూ, రెండోది మరీ తల్లి పరిశుద్ధత్వంలో భాగస్వామి అవుతూ ఉన్నాడు. ఇక రెండవ మరియమ్మ ఎవరంటే మగ్దలా మరియమ్మ. ఈ మగ్దలా మరియమ్మ పరివర్తనకి గుర్తుగా మనకు కనపడుతూ ఉన్నది. ఆమెను దేవుడు క్షమించినట్లుగా, ఆమె నుంచి 7 దెయ్యాలను వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి గురువు కూడా తన జీవితంలో పరివర్తన ద్వారా బలిపీఠాన్ని దగ్గరికి రావాలి. ఎబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెబుతూ ఉన్నారు కదా, ప్రతి యాజకుడు తాను కూడా వ్యక్తిగతంగా బలహీనుడే, అందుచేత తన పాపాల పరిహారం కోసం, ప్రజల పాపాల పరిహారం కోసం నిరంతరం కూడా బలులు అర్పించాలని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి గురువు కూడా తన జీవితంలో గమనించవలసింది, ప్రతి గురువు కూడా బలహీనుడే వ్యక్తిగతంగా. అందుచేత బలిపీఠం దగ్గరకు వచ్చేటప్పటికీ అతడు బ్రహ్మచారి కావచ్చు, పరిశుద్ధుడు కావచ్చు, పరిశుద్ధుడిగా మారడానికి పరివర్తన అనేది చాలా అవసరం. పరివర్తన లేకుండా పరిశుద్ధులుగా మారలేం కదా. పరివర్తన పొందినవాడు మాత్రమే నీతి వస్త్రాలు ధరించగలిగినటువంటి యోగ్యత కలిగి ఉంటాడు. ఇప్పటివరకు మనం మరీ తల్లికి గురుత్వానికి అనుబంధాన్ని అనేక సన్నివేశాల ద్వారా ధ్యానించుకున్నాం. చిన్న విరామం తర్వాత ఇదే అంశాన్ని ధ్యానించుకోవడానికి తిరిగి వద్దాం.